చెడుతనాన్ని విసర్జించు. ఇది యోబు గారి యొక్క సౌందర్యం. కాబట్టి మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో చూసినట్లయితే మరి నతానేలు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం తెలుసా? ఇతడు కూడా ఇశ్రాయేలుడే, ఇతని యందు ఏ కపటము లేదు. అది ఎవరి సౌందర్యం? అమ్మా నతానేలు గారి సౌందర్యం. మన సౌందర్యం ఏంటి? మాట్లాడట్లేదు. అసూయ, ద్వేషం, పగ, ఇవి కాదు మనకి ప్రభు కోరుకునేది. నమ్మకము, సాత్వికము, నీతి, యథార్థత, భయభక్తులు. ఈ సౌందర్యం కలిగి మనం అప్పుడే పెండ్లి కుమార్తెలు అవుతాం. ఆ పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి ప్రభు మధ్యాకాశంలోకి వస్తారు. కాబట్టి మరి అప్పుడే మరి ఎప్పుడైతే మనం ఎత్తపడతామో మిగిలిన వారికి 7 సంవత్సరాలు శ్రమ. కాబట్టి అటువంటి శ్రమల పాలు కాకుండా మనం అందరం కూడా సిద్ధపడి మేఘమిక్కే ధన్యత త్రైక దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అమ్మ 2 మాటలు చెప్పి ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి.